దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును యావత్ ప్రపంచానికి మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారు ప్రియులారా. దేవుని కృపలో మీరందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా బాధలు కష్టాలు ఉన్నట్లయితే అవి కూడా దేవుడే తీరుస్తాడని విశ్వసించి ముందుకు మీరు సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అవేంటి అని అంటే, మన జీవితంలో దేవునిని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత మనకు ఒక కట్టుదిట్టమైన జీవితం జీవించాల్సి వస్తుంది ప్రియులారా. అంటే మునుపటి మన జీవితాన్ని వదులుకొని, మన వెచ్చలవిడి జీవితాన్ని వదులుకొని, మన పాపపు జీవితాన్ని వదులుకొని ఆయనలోకి వచ్చి శుద్ధీకరింపబడి ఆయన చెప్పిన కార్యాలను మనం సరైన మార్గంలో చేసి కడకు ఒక్క ఆత్మనన్న తీసుకుపోవాలి. మనం ఒక్క ఆత్మను కూడా మనం కాపాడలేకపోయాం అని అంటే క్రైస్తవ జీవితం జీవించి మనం ఉపయోగం లేకుండా పోతుంది ప్రియులారా. ఒకవేళ మీరు క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లయితే మనం ఒక ఆత్మనన్న తీసుకువెళ్ళాలి. ఆ ధైర్యంతో మనం ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్దాం. అయితే అది కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. గమనించిన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే, ఈరోజు మనకు ఎంత కష్టమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నప్పటికీ మనం చేయని పని ఏంటి అని అంటే, ఆ దేవునికి మన హృదయంలో ఉన్నది చెప్పుకోకపోవడమే. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న బాధని, కష్టాన్ని దేవుని ముందు ఉంచుతామో వాటిని తీర్చగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇది మీరు గ్రహించి జీవించాలి. అయితే ఈరోజు చాలా కుటుంబాలలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే నాకైతే ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు ఎవరో మీరు ఎరిగి జీవించాలి. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడు వాటిని తీర్చలేడంటారా? సమస్తం సృష్టించిన దేవుడు మిమ్మల్ని ఎంత బాధ నిండైనా విడిపించగలుగుతాడు అని మీరు నమ్మలేకపోతున్నారా? మనల్ని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, శ్రమకు తాళలేక మనం ఈరోజు యెహోవాకు మొరపెట్టుచున్నామా? ఆయన సహాయాన్ని మనం పొందుకున్న వారిగా ఉన్నామా ప్రియులారా? ఓకే, మన కొన్ని కష్టాలలో మనకు గొంతు ఎత్తి మొరపెట్టడానికి కూడా మన గొంతు రాకపోవచ్చు. ఇంతంత పెద్ద కష్టాలు నేను కూడా నా జీవితంలో కొన్ని ఎదుర్కొన్నాను ప్రియులారా. నేను కూడా నా కష్టాలను అనుకునేవాడిని, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కదా నన్ను ఎందుకు విడిపించడం లేదు అని. కానీ ఆయన ప్రేమ, ఆయన మనల్ని ఎంత కష్టమైనా బయటికి విడిపించగలుగుతాడు అని నేను ఎరిగిన తర్వాత నా నోట్లో నుండి ఆ మాట రాలేదు ప్రియులారా. ఎందుకు అని అంటే, నేను దేవునితో సంబంధం కలిగి జీవించడం మొదలుపెట్టాను. ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయన దారిలో నడుస్తూ ఉంటే మనం ముందుగా చెప్పినట్టు ఒక కట్టుదిట్టమైన జీవితం మనకు దేవుడు ఏర్పరుస్తాడు. దాంట్లో మనం ప్రత్యేకమైన పాత్ర వహిస్తాం. ఆ పాత్ర భూలోకంలో వహించే పాత్ర కాదు, ఆ దాంట్లో ప్రత్యేకమైన పాత్ర అనేది. ఆ ప్రత్యేకమైన పాత్ర నువ్వు సరిగ్గా వహిస్తున్నావా లేదా అన్నది క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైనది. మన జీవితాల్లో మనం దేవుణ్ణి తెలుసుకొని జీవించాలి అని అంటే వేరే వేరే దారులు అంటే ఏం ఉండవు ప్రియులారా. దేవుణ్ణి మనం ఎరగాలి, ఆయన మనల్ని ఎంత కష్టం నుండి అయినా బయటికి తేగలుగుతాడు అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఎవరన్నా చెప్పే సాక్ష్యాలు వినో, లేదంటే ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే నీలో మార్పు కలుగు, అలా నువ్వు మార్పు పొందకూడదు. అంటే నీవు మోటివేషనల్గా అంటే పొందాలి కాబట్టి, అది విన్నాం కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి నేను మార్పు అలా కాదు. నీ జీవితంలో ఏదైనా నువ్వు అనుభవిస్తేనే దాని గురించి నీకు అర్థమవుతుంది. ఏదైనా కూడా కష్టమైనా లేదంటే సుఖ సంతోషాలైనా కూడా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తేనే దాని గురించి ఒక అవగాహన నీ జీవితంలో కలుగుతుంది. అట్లాగనే నీ జీవితంలో నువ్వు కష్టాలు అనుభవిస్తున్నట్లయితే
దేవుణ్ణి నువ్వు ఆశ్రయించిన ఎడల, నువ్వు అనిపించిన కష్టాలు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన తీరు చూసి దేవుణ్ణి సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆ సహాయం దేవుడు చేసేదని నువ్వు ఎరగాల. నీవు అంగీకరించిన దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ప్రియులారా. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదాం అనుకుంటున్నాను ప్రియులారా. అది ఏంటి అనంటే, పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత బలంగా ఉంటుంది. దేవుని పైన మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే మీ విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం అంత స్థిరంగా బలంగా ఉంటాయి ప్రియులారా. ఇది గ్రహించి జీవించండి. ఎంతటి కష్టం నుండైనా విడిపించగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఉన్నవాడును అననవాడు అని చెప్పిన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వను, వెతకడి మీకు దొరికను, తట్టుడి మీకు తీయబడును అని సెలవు ఇచ్చిన దేవుడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను అని నీకు సెలవిచ్చిన దేవుడు. శ్రమకు తాళలేక మనందరం ఆయనకి మొరపెడితే మనకు ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇస్తాడు, మనల్ని కాపాడుతాడు, బలపరుస్తాడు. ఈరోజు ఈ చిన్న వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. వాక్యాన్ని చదువుకోండి. కనీసం ఒక 24 వచనాలు చదవండి. అంటే 24 గంటలు రోజు లెక్కన వేసుకున్నా కూడా 24 వచనాలు ఖచ్చితంగా చదవండి ప్రియులారా. అది ఏ అధ్యాయమైనా, ఏ గ్రంథమైనా ఉండొచ్చు. ఖచ్చితంగా చదవండి. దేవునికి దగ్గరగా బ్రతకండి. మీ ప్రతి శ్రమకు ఆయన, మీ ప్రతి శ్రమ నుండి ఆయన మిమ్మల్ని విడిపించగలిగిన వాడు. ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించి మన కుటుంబాలన్నింటినీ ఆయన బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఏ తరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడును అననవాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, నిత్యము దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అనపోబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేనా గడిచిన కాలమంతట్లో నీ మమ్మల్ని కాపాడిన రీతులకై, మమ్మల్ని రక్షించిన రీతులకై నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇక మీదట మమ్మల్ని కాపాడమని నా తండ్రి, ఏ ఒక్క అపవాది పెట్టి ఏ ఒక్క కష్టానికైనా నా తండ్రి మేము ఎదుర్కొనే దానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని, నమ్మకాన్ని అనుగ్రహించమని, తండ్రి బలమైన పునాది మీద నా తండ్రి మా ఒక భక్తి జీవితం కట్టబడులాగా నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, నీవు మాకు నిత్యం సహాయం చేయమని నా తండ్రి వేడుకొంచున్నాను నాయన. నేను ఏ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. ప్రతి ఒక్క కష్టాన్ని తీర్చి వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలని దయచేయమని వేడుకొంచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నీ తోడును అనుగ్రహించమని, ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించేందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి, ఇక మీదట ముందున్న ప్రతి గడ్డు దినములలో నా తండ్రి నువ్వు ఒక సహాయకుడు ఉండమని, మాకు తోడే ఉండమని వేడుకొంచు నా తండ్రి. ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డని ఆదుకోమని నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి బిడ్డని రక్షించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా భార్యాభర్తలను ఆశీర్వదించి కాపాడి బలపరిచిన నా తండ్రి, వాళ్ళు గర్భఫలం లేని ఆడలు నా తండ్రి, వాళ్ళు గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నేను ఎవరెవరైతే ఉద్యోగ నిమిత్తం నా తండ్రి వెతుకులాడుచున్నారో అటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగాన్ని తెచ్చుకునే జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. వ్యాపారాలను మంచి లాభాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి బిడ్డని ఆశ్రయించి కాపాడి బలపరచమని, ఈ శక్తిని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.